कर्णकाय नमः ओम राय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम गणाधिपाय नमः ओम गणाध्यक्षाय नमः File your instructions. So you are approving a file. Advising the secretary to give instructions. Okay. గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ మైనర్ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు, డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయకట్టు మొత్తం ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి. కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్లో ఆ పూడికి తీయపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలు కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ, కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీసిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళీ పోలవరాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొచ్చి వృధాగా సముద్రంలో 3000 టీఎంసీలు ఏదైతే పోతూ ఉందో ఆ గోదావరి జలాల్ని మళ్ళీ అటు రాయలసీమ ఇటు ఏదైతే ఉత్తరాంధ్రకు మరలించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా, ఎందుకంటే ఒక విజన్ ఉంది కాబట్టి అందులో కూడా ప్రత్యేకించి ఆయనకి నదుల అనుసంధానం. ఎందుకంటే మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడు చెప్పాడు, భారతదేశాన్ని ఏదో దుర్భిక్ష పరిస్థితుల నుండి బయటపడాలనంటే నదుల అనుసంధానం ఒకటే మార్గం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఏదైతే చెప్పాడో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచరణలో పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా గోదావరి జలాల్ని భవిష్యత్తులో ఎంతవరకు శ్రమించాలంతవరకు శ్రమిస్తూ ఎవరైతే నిపుణులు ఉన్నారో అందరి యొక్క సహకారాన్ని తీసుకొని ఇటు స్టేట్ కానీ, అటు సిడబ్ల్యూసీ కానీ, అటు ఏదైతే ఇంటర్నేషనల్ ఏజెన్సీ కానీ ఇవన్నింటినీ కూడా కూర్చుని మళ్ళీ ఎట్లా దీన్ని గాడిలో పెట్టాలి, ఎట్లా దీన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, ఈ జగన్ నిర్వాహకం వల్ల ఆ 2020 వరదల వల్ల అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు కూడా ఎట్లా మారిపోయి దానికి ఎట్లా మళ్ళీ రీడిజైన్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి వర్కౌట్ చేసి మరి దాన్ని కూడా పూర్తి చేసి తెలుగు జాతి కళను నెరవేర్చే విధంగా మేము కూడా సాయశక్తిలో మేము కూడా పనిచేస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.